ఇక్కడ గవర్నమెంట్ బాధ్యత ఏంటి? చట్టాలు ఉన్నాయా? ఉన్నాయి. స్టెరిలైజేషన్ పాలసీ ఉందా? ఉంది. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉందా? ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే సరైన అమలు ఉందా? లేదు. సరిపడా ఫండ్స్ ఉపయోగిస్తున్నారా? లేదు. సిస్టమ్ సరిగా పనిచేస్తుందా? ఇక్కడే అసలు సమస్య. ఇండైరెక్ట్ కిల్లింగ్. ఎవరు నేరుగా చంపాలి అనడం లేదు, కానీ ఆహారం పెట్టనివ్వకపోతే, షెల్టర్స్ లేకపోతే, ట్రీట్మెంట్ లేకపోతే అవే చచ్చిపోతాయనే ఉద్దేశం. ఇది డైరెక్ట్ కిల్లింగ్ కాదు, కానీ ఇండైరెక్ట్ సఫరింగ్. స్ట్రీట్ డాగ్స్ పెరుగుదల కారణం ఎవరు? నగర విస్తరణ ముఖ్య కారణం. చెత్త నిర్వహణ లోపాలున్నాయి. స్టెరిలైజేషన్ ప్రభుత్వ వైఫల్యం. కుక్కలది తప్పు కాదు, వ్యవస్థది తప్పు. ఇక్కడ అనిమల్ లవర్స్ నిజమైన హీరోలు. ఎవరు వీధి కుక్కకు ఆహారం ఇస్తున్నారు? ప్రభుత్వం ఏమైనా ఆహారం ఇస్తుందా? మనం ఏమైనా ఆహారం ఇస్తున్నామా? అనిమల్ లవర్స్ వాటికి ఆహారం పెడుతున్నారు. ఆకలితో ఉన్న ప్రాణాలకు ఆహారం పెడుతున్నారు. గాయపడిన కుక్కలకు చికిత్స చేస్తున్నారు. వ్యాక్సినేషన్ కి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ప్రేమ నేరం కాదు. యాక్చువల్గా చట్టాలు ఏం చెప్తున్నాయి? వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడం నేరం కాదు. జంతు హింస చట్ట విరుద్ధం. కాంపన్సేషన్ కాన్స్టిట్యూషనల్ వాల్యూ. చట్టం కుక్కల పక్షంలోనే ఉంది. న్యాయస్థానాల దృష్టి. స్ట్రీట్ డాగ్స్ ని తొలగించలేరు. స్టెరిలైజేషన్ ఒక్కటే పరిష్కారం. ఫీడింగ్ రెగ్యులేట్ చేయాలి, బ్యాన్ కాదు. జీవ హక్కు జంతువులకు ఉంది. ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది ఏబీసీ అనిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్స్ చేయాలి. రెగ్యులర్ వ్యాక్సినేషన్ చేయాలి. మానిటరింగ్ ఫీడింగ్ జోన్స్ పెట్టాలి. పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకురావాలి. ఈ బాధ్యత వాలంటీర్స్ మీద వేయడం కాదు.